ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంలో విజేత ఎవరు అనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. శనివారంతో యుద్ధం 3 నుంచి 4 వారంలోకి ప్రవేశించబోతోంది. ఈ యుద్ధం కాస్త మిడిల్ ఈస్ట్ అంతా విస్తరించే అవకాశం కూడా ఉంది. ఈ యుద్ధంలో ఖతార్ బాగా నష్టపోయింది. తాము కూడా యుద్ధంలోకి దిగి ఇరాన్ అంతు చూస్తామంటోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విచ్చలవిడిగా దాడులు చేయడంతో ఆ దేశాలు ఇరాన్పై మండిపడుతున్నాయి. మరి ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు అనే విషయంపై స్పష్టత రావడం లేదు. ఎందుకంటే సాధారణంగా యుద్ధం మొదలైన 2 లేదా 3 వారాల్లో చర్చల ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుంది. ప్రస్తుతం ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తావన రావడం లేదు. రోజు రోజుకు యుద్ధం మరింతగా ముదురుతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. కాగా ఈ యుద్ధం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేక కథనంలో చూద్దాం. గత నెల 28న శనివారం తెల్లవారుజామున టెహరాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్ మంత్రులు, సీనియర్ అధికారులను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బంకర్ బస్టర్ బాంబులతో చంపేసింది. అటు తర్వాత మొదలైన యుద్ధం శనివారంతో అంటే 21వ తేదీతో 4వ వారంలోకి ప్రవేశించబోతోంది. మరి 3 వారాల యుద్ధంలో విజేతలెవరో ఇప్పటి వరకు తేలలేదో. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని పూర్తిగా లేపేసింది. ఇరాన్పై పూర్తి పట్టు సాధించామని అమెరికా గొప్పలు చెబుతోంది. తీరా చూస్తే ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇటు అమెరికాతో పాటు అటు ఇజ్రాయెల్పై నిరంతరం మిసైల్స్తో దాడులు చేస్తూ తన సత్తా చాటుతోంది. ఇక తాజాగా అమెరికాకు చెందిన $100 మిలియన్ F-35 యుద్ధ విమానం ఇరాన్ గగనతలంలోకి రాగానే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్తో పేల్చివేయడంతో విమానం అత్యవసరంగా మిడిల్ ఈస్ట్లో ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఇక ఇరాన్ మరోవైపు టెల్ అవీవ్పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. అక్కడి రిఫైనరీలపై దాడులు చేసి హైఫా నగరాన్ని అంధకారంలో ముంచేసింది. అయితే ఈ యుద్ధంలో ఎవ్వరూ తగ్గడం లేదు. సాధారణంగా యుఎన్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు చొరవ తీసుకోవాలి. కానీ అక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదు. కాగా యుద్ధం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఇక పెంటగాన్ ఈ యుద్ధం కోసం తమకు $200 బిలియన్ల ఇవ్వాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను డిమాండ్ చేస్తోంది. ఇక $200 బిలియన్ల అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 20 లక్షల కోట్లు కావాలంటోంది. ఈ లెక్కన చూస్తే ఇరాన్ జీడీపీలో 50% అమెరికా సైనికులు కోరుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ యుద్ధం రోజు రోజుకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఒక అంచనా ప్రకారం అమెరికా ఈ యుద్ధంపై రోజుకు $2 బిలియన్ల అంటే దాదాపు 19,000 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. మరోవైపు అమెరికా పౌరుడు మాత్రం మా నుంచి ముక్కు పిండి పన్ను వసూలు చేసి ఈ డబ్బంతా ఇరాన్లో వృధా ఖర్చు చేస్తున్నారని మండిపడుతున్నాడు. ఇక్కడ ద్రవ్యోల్బణంతో తాము సతమతమవుతుంటే మీరేమో బిలియన్ల కొద్ది డాలర్లు అనవసరంగా యుద్ధంపై ఖర్చు చేస్తారా అని సాధారణ అమెరికన్ ట్రంప్పై మండిపడుతున్నాడు. ఇక ఈ యుద్ధంలో అత్యధికంగా నష్టపోతుంది మాత్రం గల్ఫ్ దేశాలు. అమెరికాకు గల్ఫ్ దేశాలు మిలిటరీ బేస్లు ఇచ్చినందుకు ఈ దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇక ఇరాన్ గల్ఫ్ దేశాలపై విచ్చలవిడిగా డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేసి భారీ ఎత్తున ఆస్తులను నష్టపరుస్తోంది. ఇక దుబాయ్ విషయానికొస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇక్కడ బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు వారంతా భయంతో వణికిపోతున్నారు. టూరిజంపై ఆధారపడ్డ ఎకానమీ ఇరాన్ దాడులకు దుబాయ్ వైపు కన్నెత్తి చూసేవారు లేకుండా పోయారు. ఎయిర్పోర్టుపై తరచూ దాడులు చేయడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక భవిష్యత్తులో దుబాయ్లో కాలు పెట్టాలంటే టూరిస్టులు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఒకటైన అత్యంత సంపన్న దేశం ఖతార్ కూడా భారీ నష్టాలను చవిచూసింది. వీరంతా కలిసి ఇరాన్పై యుద్ధానికి దిగాలంటే గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే మిలిటరీ పరంగా ఇరాన్ బలంగా పటిష్టంగా ఉంది. ఒకవేళ ఇరాన్పై యుద్ధానికి దిగితే దీర్ఘకాలం పాటు ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధం సుదీర్ఘకాలం పాటు సాగింది. దాని ప్రభావం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా పడింది. కొన్ని సంవత్సరాల పాటు సాగిన యుద్ధం గల్ఫ్ దేశాలకు పీడకలగా మిగిలిపోయింది. అందుకే వారు నేరుగా ఇరాన్తో యుద్ధానికి దిగాలంటే గజగజ వణికిపోతున్నారు. ఇక గల్ఫ్ దేశాలు ఎప్పుడు యుద్ధం ముగుస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాయి. ఇక యుద్ధం ముగిస్తే ట్రంప్ నెతన్యాహును తమపై రుద్దుతాడని వారు భయపడుతున్నారు. ఇక యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే దీనికి తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే తమ ఫోకస్ అంతా లెబనాన్పై పెట్టింది. హెజబొల్లాను పూర్తిగా అణిచివేసి అక్కడ దక్షిణ లిటానీ నదిని ఆక్రమించి అక్కడ బేస్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే అమెరికాతో ఎలాంటి చర్చలకు చొరవ తీసుకురాదని నిర్ణయించింది. అయితే గల్ఫ్ దేశాలు ఇరాన్తో చర్చలకు చొరవ తీసుకుంటే పరిస్థితులు కాస్త మెరుగుపడే అవకాశాలుంటాయి. అయితే అక్టోబర్ 7, 2023 నుంచి చూస్తే ఇజ్రాయెల్కు చెందిన ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇరాన్ లోపల సరిహద్దుల్లో చురుకుగా పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ సమాచారం ఇవ్వడంతోనే ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిల్వలున్న సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. కాగా ఈ గ్యాస్ ఫీల్డ్ ఇరాన్, ఖతార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్నారు. ఇక ఈ యుద్ధం విషయానికి వస్తే విజేత ఎవరో ఇప్పట్లో తేలే పరిస్థితి లేదు. అలాగే శాంతి చర్చలకు తావు లేకుండా పోతోంది. వాస్తవానికి 3 వారాలు దాటిపోయింది కాబట్టి తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరిస్తే ప్రజలకు కాస్త రిలీఫ్ లభిస్తుంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం విషయానికి వస్తే యుద్ధంలో పాల్గొంటున్న అన్ని దేశాలు ఒక అంగీకారానికి వస్తేనే సీజ్ ఫైర్ పై అడుగు ముందుకు పడుతుంది. దీంతో యుద్ధంలో పాల్గొన్న దేశాలు తమ దేశాలు ఓడిపోలేదని తమ ప్రజలకు చెప్పుకునే వెసులుబాటుంటుంది. ఇక కాల్పుల ఒప్పందం ముందుకు సాగాలంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల నుంచి అమెరికాను ఖాళీ చేయించమని డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. ఇక గల్ఫ్ దేశాలు కూడా కాస్త ధైర్యం కూడగట్టుకుని వెంటనే తమ భూభాగం నుంచి ఇరాన్పై దాడులు ఆపాలని కోరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల ఆస్తులపై దాడులు చేయకుండా సంయమనం పాటిస్తూ హార్మూజ్ జలసంధి వద్ద ఆయిల్ ట్యాంకర్లపై దాడులు నిలిపివేయాలి. యూరప్ నుంచి ఆసియా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకునే దాడులు చేయడం ఆపితే అప్పుడు కాల్పుల ఒప్పందానికి మద్దతు లభిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు జరిగిన యుద్ధాల్లో స్పష్టమైన విజేతలెవ్వరూ లేరు. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఎవరి దారిన వారు వెళ్తుంటారు. ప్రస్తుతం ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే చైనానే చొరవ తీసుకోవాలనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో చైనాకు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన సంబంధాలున్నాయి. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్తో బలమైన సంబంధాలు లేకపోయినా ఇరాన్తో చైనాకు మంచి సంబంధాలున్నాయి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మార్చి 2023లో చైనా జోక్యం చేసుకుని ఇరాన్, సౌదీ అరేబియా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరిచేందుకు చొరవ తీసుకుంది. అంతకు ముందు 7 సంవత్సరాల పాటు ఇరు దేశాల మధ్య సఖ్యత లేదు. చైనా జోక్యం చేసుకున్న తర్వాత ఇరు దేశాల్లో రాయబార కార్యాలయాలు తెరిచారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక యుద్ధానికి ముగింపు పలకాలంటే సౌదీ అరేబియా, తుర్కియాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ 2 దేశాలు చైనాను మధ్యవర్తిత్వం వహించాలని కోరితే సమస్యకు పరిష్కారం లభించవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు రావాల్సింది. యుద్ధం కారణంగా 1 నెల వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ నెలాఖరున ఆయన చైనాకు రానున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ట్రంప్ చర్చలకు శ్రీకారం చుడితే యుద్ధానికి తెరపడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇటు చైనా, అటు అమెరికాకు పడకపోయినా గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని చమురు సరఫరాకు అడ్డంకులు కలగకుండా ప్రపంచ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా చర్చలకు చొరవ తీసుకుంటే దీనికి ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తర్వాత యుద్ధం గురించి అంతా మర్చిపోయారు. కాబట్టి ఈ యుద్ధం ముగింపునకు ఇక చైనానే చొరవ తీసుకుంటేనే యావత్ ప్రపంచానికి శ్రీరామ రక్ష. లేదంటే ముడి చమురు, గ్యాస్ లభించక అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదనేది మేధావుల అభిప్రాయం.